హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి విజయవాడ హైవేకును ఇటు సాగర్ హైవేకి రెండింటికి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ ఇంటి ఒక డైమెన్షన్ కూడా చూసుకుందాం. ఫేజింగ్ వచ్చేసి 25, డెప్త్ వచ్చేసి 42, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది ఫ్రెండ్స్. G+1 పర్మిషన్ కూడా ఉంది. 116 గజాలు ఫ్రెండ్స్. ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం రోడ్ చూసుకున్నట్టయితే 30 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వాటర్ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ ఒక డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇక్కడ మన పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి గ్రానైట్ అని వాడడం జరిగింది. ఒక కార్తో పాటు ఒక 2-3 బైక్స్ ఈజీగా పెట్టుకున్నది వీలుగా ఉంది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈశాన్యంలో చూసుకుంటే మనకి బోర్ అండ్ సంప్ కూడా రావడం జరిగింది. ఇక్కడ పిల్లర్కును ప్రహరీ గోడకి మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వాస్తు ప్రకారంగా. అలాగే ఫ్రెండ్స్ ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు. మనకి 2 ఫీట్ వరకు రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 2 హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లానింగ్స్ మాత్రం కొంచెం చేంజ్ ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాయువ్యంలో వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇండియన్ స్టైల్ ఉంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ చూసుకోవచ్చు. పడమర వైపు ఉన్నటువంటి గల్లీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 ఫీట్ వరకు ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ నుంచి మనం మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉత్తరం వైపు కూడా మనకు ఒక డోర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనకి స్టెప్స్ వచ్చేసి మనకి ఆగ్నేయంలో రావడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు గ్రానైట్ అనేది వాడడం జరిగింది. అలాగే స్టీల్ రీలింగ్ కూడా ఇచ్చారు. ఈ స్టెప్స్ కింద కూడా మనకి వాషింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా రావడం జరిగింది ఫ్రెండ్స్. సపరేట్గా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అన్న కేటాయించడం జరిగింది. అలాగే ప్లగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి దక్షిణం వైపు ఉన్నటువంటి గల్లీ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ సింహద్వారం. ఇది వచ్చేసి టోటల్గా కంప్లీట్ ఇండియన్ టేక్తో చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది. హాల్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా విశాలంగా రావడం జరిగింది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. చాలా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్. టీవీ యూనిట్ వచ్చేసి ప్లేన్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తర ఈశాన్యంలో మనకి డోర్ అండ్ విండో కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి డోర్ నుంచి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఈ డైనింగ్ ఏరియాలో మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది ఈజీగా వస్తుంది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక ప్లగ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. అలాగే దక్షిణం వైపు కూడా మనకు ఒక విండో రావడం జరిగింది. ఇక్కడ ఓపెన్ కిచెన్ వచ్చింది ఫ్రెండ్స్. సర్వింగ్ గురించి ప్లాట్ఫామ్ కూడా ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ కిచెన్ చూసే ముందు కిచెన్లో ఉన్నటువంటి పూజా గది కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఈ పూజా గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వాస్తు ప్రకారంగా. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి బ్లాక్ గ్రానైట్ వాడడం జరిగింది. యూ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక 2-3 ఈజీగా వర్క్ చేసుకున్నది వీలుగా ఉంది. సజ్జ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే తూర్పు ఆగ్నేయంలో మనకు ఒక విండో అండ్ ఎగ్జాస్ట్ పాయింట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ వైపు వెళ్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బెడ్రూమ్స్కి సంబంధించినటువంటి ఆర్చ్ ఇది. ఇప్పుడు మనం ముందుగా నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి డబుల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి బ్యూరో పాయింట్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. అలాగే సెల్స్ అండ్ సజ్జ కూడా ఇచ్చారు. దక్షిణ నైరుతి వైపు మనకు ఒక విండో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. ప్రస్తుతానికి లాక్ లేదు కాబట్టి చూపించట్లేదు ఫ్రెండ్స్. బిల్డర్ బయట ఉన్నారు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం డోర్స్ కూడా చూసుకోవచ్చు. మంచి ప్రీమియం క్వాలిటీ వాడడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మ్యాక్సిమం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అది కూడా లాస్ట్లో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాయువ్యంలో ఉంటుంది. ఇందులో కూడా మనకి డబల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సెల్స్ అండ్ సజ్జ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి స్పేషియస్గా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా. ఉత్తర వాయువ్యంలో కూడా మనకు ఒక విండో అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పెయింటింగ్స్ అంతా కూడా మనకి ఏషియన్ పెయింట్సే వాడడం జరిగింది. పైన లోర్ రూఫ్ కూడా కేటాయించడం జరిగింది. ఇల్లు వచ్చేసి ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ పరంగా వాస్తుపరంగా కూడా చాలా బాగా కట్టడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళొకసారి హాల్ మొత్తం కూడా ఒకసారి చూసుకుందామండి. మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. 116 గజాలలో మంచి ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ కనుక మీరు చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. తూర్పు ఆగ్నేయంలో మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షం నీళ్ళు కిందికి రాకుండా ఉండేందుకు. కాబట్టి నైరుతిలో మనకి పిల్లర్ అనేది ఇచ్చారండి. వాస్తు ప్రకారంగా నైరుతి హైట్ ఉండాలి కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఫ్రెండ్స్ గేటెడ్ కమ్యూనిటీ. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ 2 గేటెడ్ కమ్యూనిటీలకి మధ్యలో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 68 lakhs చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్. ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే డైరెక్ట్ బిల్డర్ సిట్టింగ్ అనేది కూడా చేయించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకున్నట్టయితే మన ఛానల్లో ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కేవలం
కేవలం 1000 రూపాయలకే. ప్రమోషనల్ వీడియోస్కి డైరెక్ట్ మీ నంబరే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.